నంద్యాల జిల్లా ముచ్చుమరి ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. బాలిక అత్యాచార కేసులో 10 రోజుల తర్వాత పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. నిర్లక్ష్యం వహించారని 2 పోలీసులను సస్పెండ్ చేశారు డీఐజీ. సిఐ విజయభాస్కర్, ఎస్ఐ జయశేఖర్ను సస్పెండ్ చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమరి ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. బాలిక అత్యాచార కేసులో 10 రోజుల తర్వాత పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. నిర్లక్ష్యం వహించారని 2 పోలీసులను సస్పెండ్ చేశారు డీఐజీ. సిఐ విజయభాస్కర్, ఎస్ఐ జయశేఖర్ను సస్పెండ్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, అన్నా మనం చూసుకున్నట్లయితే మైనర్ బాలిక మిస్సింగ్ అయ్యి ఇప్పటికి 11 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా బాలిక యొక్క ఆచూకీ అనేది తెలియలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారు ఈ కేసులో అలసత్వం వహించిన సిఐతో పాటు ఎస్ఐపై చర్యలు తీసుకుంటూ వారిని సస్పెండ్ చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇది కేవలం కంటి చూపు చర్యలో భాగంగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా మరొకసారి వెలువడుతున్నాయి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక మైనర్ బాలిక అదృశ్యమయ్యి 11 రోజులు అవుతున్నప్పటికీ ఆ యొక్క బాడీని ట్రేస్ అవుట్ చేయలేదు. ఆ నిందితులు వాళ్ళ అదుపులో ఉన్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినప్పటికీ వారు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణా నదిలో పూర్తి స్థాయిలో బాడీని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారే కానీ ఇప్పటికీ ఆ బాడీ దొరకకపోవడంపై ఆ మహిళా సంఘాలు కావచ్చు, ఈ యొక్క ప్రజా సంఘాలు కావచ్చు, వారు చేసిన ఆరోపణలు బలంగా ఉండడం చేత ఈ యొక్క పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారే తప్ప ఎటువంటిది పురోగతి అనేది కనపడలేదు. మైనర్ బాలిక యొక్క ఆచూకీ కోసం ఇప్పటికీ గాలింపు చర్యలు చేస్తున్నారని చెప్పేసి పోలీసు చెప్తున్నప్పటికీ ఆ బాలిక యొక్క తల్లిదండ్రులతో పాటు ప్రజా సంఘాలు, గ్రామ స్థానికులు కూడా ఎంతగానో యొక్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కంటితూపు చర్యలో భాగంగానే ఈ రోజు ఆ సిఐ, ఎస్ఐపై వేటు వేయడం జరిగింది. అరుణ, ఇంత నిర్లక్ష్యం వహించిన వారిపై స్థానికులు అన్నట్టుగానే కంటి తుడుపు చర్యలు తీసుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది కదా. అసలు 10 రోజులు ఎందుకు డిలే అయింది? దానికి గల కారణాల గురించి ఏం అడిగారు? ఇది పూర్తిగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క మైనర్ బాలిక అదృశ్యమైనప్పటి నుండి దీని వెనుకాల రాజకీయ పార్టీ నాయకుల ఒక ఒత్తిళ్లు ఉండడం వల్లనే ఇది ఆలస్యం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇందుకు పోలీసులు కూడా ఏదైతే ప్రెజర్స్ ఉన్నాయో ఆ ప్రెజర్స్ అనుగుణంగానే ఆచూకీ కనుగొనడంలో ఆలస్యం కావడము, అందులో భాగంగానే యొక్క నిర్లక్ష్యం వహించడం చేతనే ఈ రోజు మైనర్ బాలిక యొక్క ఆచూకీ అనేది లభ్యం కాలేని పరిస్థితి. ప్రతిదీ అంటే ఏదైతే చెప్తున్నారో నిందితులు మైనర్ బాలురు ఏదైతే చెప్తున్నారో మేము చంపేసి కృష్ణా నదిలో పడేశామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. విచారణలో కూడా ఆ యొక్క పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశంలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. వీళ్ళు చంపి అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసి కృష్ణా నదిలో పడేశామని చెప్పేసి చాలా పర్టికులర్ గా చెప్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ బాడీ ట్రేస్ అవుట్ అయితే కాలేదు. ఏదైతే చనిపోయిన బాడీ నీళ్ళలో ఉంటుందో అది ఖచ్చితంగా ఇన్ని రోజులు అయితే నీళ్ళలో ఉండదు. అది ఇప్పటికే బయటికి రావాలి. ఏదో ఒక దగ్గర కూడా యొక్క బాడీ బయటపడే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికీ బాడీ బయటకు పడకపోవడము వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ ఎదురు చూస్తున్న పరిస్థితి. వాళ్ళ నుండి ప్రెజర్స్ వచ్చినా వాళ్ళు ఎంతగానో వేడుకున్నా కానీ ఒక బాడీని అయితే ట్రేస్ అవుట్ చేయలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఇందులో పోలీసుల యొక్క నిర్లక్ష్యం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్న విషయాలు ఏంటంటే పోలీసుల అలసత్వం కాదు, రాజకీయ కుట్రల్లో భాగంగానే ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ కేసును పక్కదావ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇది అలసత్వంగా చూపిస్తున్నారు. ఇటువంటి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారే తప్ప ఇప్పటికీ ఆ యొక్క బాడీని ట్రేస్ అవుట్ చేయడంలో ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఏదైతే ఈ యొక్క కారకులైనారో వారి నిందితులను కఠినంగా శిక్షించాలి. దీని వెనుకాల ఎవరైతే ఉన్నారో వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రతి ఒక్కరూ కోరుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తున్నట్లయితే మైనర్ బాలిక అదృశ్యమయ్యి ఇప్పటికీ తమ పిల్ల యొక్క బాడీని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటూ మైనర్ బాలిక తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క కేసు విషయాన్ని తీసుకొస్తే
నిన్న రోజున మాత్రమే యొక్క పోలీస్ అధికారులు మీడియా సమావేశం పెట్టారు, మీడియా ముందుకు ఈ యొక్క విషయాలను తీసుకొచ్చారు. అయితే ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ మైనర్ బాలిక ఏమైంది, అసలు కేసు ఏ విధంగా విచారణ చేస్తున్న విషయాన్ని ఇన్ని రోజుల దాకా 10 రోజుల దాకా ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించలేదు. పోలీసులు కూడా ఏం జరుగుతుందనే విషయాన్ని సరైన అంటే మైనర్ బాలిక యొక్క తల్లిదండ్రులకు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఈ విషయాన్ని పూర్తిగా మనం గమనిస్తే ఈ యొక్క కేసును పక్కదావ పట్టించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అందుకోసమే ఈ యొక్క ఇంత ఆలస్యం అవుతుందనేది ప్రజల నుండి వస్తున్న వాదన. ఎందుకంటే ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసి అందులో నదిలో పడివేశారని చెప్పేసి చాలా స్పష్టంగా పోలీసుల విచారణలో తేలిందని చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ బాడీని ట్రేస్ అవుట్ చేయడంలో విఫలమైనారని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగానే ఏదైతే ఆధారాలు ఉన్నాయో దాని ఆధారంగానే ఈ యొక్క అమ్మాయి కోసము ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో యొక్క గాలింపు చర్యలు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.